రష్యాలో నుంచి విడిపోయిన ఒకప్పటి ప్రాంతాలన్నీ కలిపితే నాటో. నేను కూడా రష్యా నుంచి విడిపోయాను కదా, నేను కూడా నాటోలో చేరతాను ఉక్రెయిన్ అంటే వద్దన్నాడు పుతిన్. వినకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తే దాని మీద దాడులు చేశాడు. బెలూరస్ అట్లా నాటోలో చేరనంది. మిగతా ఎన్ని కలిపి నాటోలో ఉన్నాయన్నీ కూడా ఒకప్పటి రష్యాలో పార్ట్లే. అయితే ఆ నాటోతోనే రష్యా మీద యుద్ధానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఓ పక్కన జరుగుతున్నటువంటి వేళ మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, మొన్న రష్యా కొట్టిన దెబ్బ ఖతార్ మీద దాడి చేసిన తర్వాత అప్పుడు అర్జెంటుగా జరిగినటువంటి చర్చలు సౌదీ అరేబియా పాకిస్తాన్ కలిపి ఒకళ్ళకొకళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం. ఇప్పుడు దాంట్లో నేను కూడా చేరతానని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొత్తం ముస్లిం దేశాలన్నీ కలిపి ఓ సైనిక కూటమి ఏర్పడదాం, ముస్లిం దేశాలందరి తరపున కలిపి ఓ సైన్యం తయారు చేద్దాం, తద్వారా ఏ దేశం మీదకు ప్రాబ్లం వచ్చినా అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. అసలు విచిత్రం ఏంటంటే, సౌదీ అరేబియాని, దుబాయ్ని, లేకపోతే అరబ్ దేశాలని నాశనం చేయాలని యూరప్ దేశాలు అనుకోవట్లేదు, లేదా భారతదేశం అనుకోవట్లేదు, లేదా బౌద్ధిజం ఉన్నటువంటి బర్మా అనుకోవట్లేదు. ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు? సున్నీలు ఎక్కువగా ఉండేటటువంటి ఈ దేశాన్ని, షియాలు ఎక్కువగా ఉండేటటువంటి ఇరాన్ దేశం నాశనం చేయాలనుకుంటుంది, టర్కీ దేశం నాశనం చేయాలనుకుంటారు. అంటే వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నారు, కానీ మనమంతా ప్రేమగా ఉంటున్నాం, మనమంతా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పంచుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మన నుంచి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం కూటమి కావాలా, వాళ్ళ నుంచి వాళ్ళకి రక్షణ కల్పించుకోవడం కోసం కూటమి కావాలా అన్నది ఇప్పుడు వాళ్ళు తేల్చుకోవాలి.